నమస్కారం, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ శ్రీవిద్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుజీ గారు నమస్కారం అండి. జై శ్రీరామ్ గురువు గారు. అమ్మ జై శ్రీరామ్ తల్లి. గురువు గారు, ముందుగా మీకు శుభాభినందనలు తెలియజేయాలండి. ఎందుకంటే ఇది మన దేశం సాంగ్ సూపర్ హిట్ అయినందుకు. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ నోటి వెంట అటువంటి పాటను ఒకసారి మేము మా ప్రేక్షకులు వినాలనుకుంటున్నారు. అది ఎలాగా వాళ్ళు వినేశారు కాబట్టి నేను ఒక శ్లోకంతో మొదలుపెట్టి, అంటే ఇలాంటివి నాకు వందల కొద్ది వచ్చు, నేను ఒకటి చెప్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. ఇలాంటి గీత్లో ఒకటి వేరే చెప్తున్నాను, ఇది ఎలా వాళ్ళు విన్నారు కాబట్టి. పోయిన ఏడాది ఇంకోటి రిలీజ్ చేసాం, అది కూడా చాలా మిలియన్స్ మందికి వెళ్ళింది. అది ఆస్వతంత స్వర్గసీమ. ఇంకా నేను పాడవలసింది చాలా ఉన్నా, అందులో ఒకటి చెప్తాను. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్. పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత దరిత్రిత గవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. భారత్ మాతాకి జై. అమ్మ. గురుగారు, ఏంటి గురుగారు మీరు పాటలు ఎంచుకున్నారు? నేను పాటలు ఎంచుకోలేదు, పాటలే మీ చేత ఎంచుకోబడ్డాయా? కాదు, పాటల ద్వారా వాళ్ళు ఎంచుతున్నాను అంతే. ఎంచుతున్నారు. ఎవరిని ఎవరు అధర్మం వైపు ఉన్నారో, అంటే మీ దృష్టిలో అధర్మం వైపు ఉన్న వాళ్ళంటే ఎవరు? ఎవరు దేశ వ్యతిరేకులో, ఎవరు ధర్మ వ్యతిరేకులో, ఎవరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారో వాళ్ళంతా అధర్మమే కదా. వెరీ సింపుల్. ఓకే. ఇప్పుడు ఈ దేశాన్ని ప్రేమించని వాడు ఎవడైనా అధర్మం వైపు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక ఆవిడ ఏదో బయట నిలబడినప్పుడు ఓ గుడి దగ్గర మాట్లాడుతూ టెంట్ హౌస్ ఆవిడతో అడిగారు, ఏమండి మొన్న పహల్గావ్లో ఇలా చంపేశారు కదా, మతం అడిగి మరి మీరు హిందువులా అని అడిగి చంపారు కదా, మీరు ఏమంటారు అని అంటే, అయోధ్యలో మాది తీసేసి మీది కట్టేశారు కాబట్టి అలా చంపేయచ్చు, పర్వాలేదు. అదే ఎంత గొప్ప జస్టిఫికేషను అని చెప్పడం చెప్తున్నా. అంటే ఎంత లో క్లాస్ ఆ థింకింగ్, ఆ లో క్లాస్ ఎలా ఉందని చెప్పడానికి చెప్తున్నా. అంటే భారతదేశం అనేది సర్వమత సమ్మేళనం కదండి. అంటే సత్రమా ఎలా? లౌకికవాద దేశం కదా. లౌకికం అంటే ఏంటి? ప్రజాస్వామ్య దేశం కదా. ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఒప్పుకుంటాం, రాముడి కాలం నుంచి డెమోక్రటిక్కే. సర్వమత సమ్మేళనం అంటే ఏంటి? అన్ని మతాల వాళ్ళు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉన్న దేశం మనది. అంటే దాని అర్థం ఏంటి? గుళ్ళు బద్దలు కొట్టడమా, గుళ్ళు ఆక్రమించడమా, గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి ఈ దరిద్రులకి యాత్రలకు ఇవ్వడమా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ సొంత ఊరు ఎవరమ్మా? విజయవాడ అండి. ఎప్పుడైనా పండక్కి వెళ్ళారా? వెళ్తూ సంక్రాంతికి. మామూలు అప్పుడు కాకుండా సంక్రాంతికి వెళ్తే బస్సుకి ఎంత తీసుకుంటాడు, మామూలు ఎప్పుడు ఎంత తీసుకుంటాడు? స్పెషల్ ఛార్జీ ఉందా లేదా? ఉంటుంది. ఎందుకు ఉండాలి? హిందువుల పండగలప్పుడు స్పెషల్ ఛార్జీ ఏంటి? ఇప్పుడు యాదగిరి కొట్టి వెళ్ళారు ఈ మధ్య? వెళ్ళామండి. కింద నుంచి పైకి వెళ్ళడానికి ఎంత, కారులో వెళ్తే ఎంత, పార్కింగ్ ఎంత? ఫ్రీ సర్వీస్ కూడా నడుపుతుంది కదా గవర్నమెంట్. అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మిగిలిన కులాల విషయానికి వస్తే లెట్ మీ కంప్లీట్. నువ్వు పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయగలవా? వాడి దగ్గర చలానా వసూలు చేయగలవా? మేము దర్శనానికి వస్తే టిక్కెట్లా, మాకు టిక్కెట్లా అడగల వద్దా? అవునా? ప్రపంచంలో ఎవ్వరూ మోయని దరిద్రం హిందువులు మోస్తుంటారు. ఆ దరిద్రం పేరు సెక్యులరిజం. ఎందుకంటే చాలా స్పష్టం. కావాలంటే మీకు ఫోన్ చేస్తాను, ఏ క్రిస్టియన్ కన్నా ముస్లిం కన్నా, ఈజ్ ఇస్లాం యాక్సెప్ట్ సెక్యులరిజం.
ఇది క్రిస్టియానిటీ యాక్సెప్ట్ సెక్యులరిజం. మనం ఓపెన్గా చెప్పాడు క్రిస్టియన్ ఏమని, క్రిస్టియానిటీ డోంట్ యాక్సెప్ట్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి. యాజ్ ఎ శ్రీ విద్య మీరే చెప్పండి. టాపిక్ ఎత్తింది మీరు కాబట్టి, సర్వమత సమ్మేళనం, సంత మార్కెట్ అన్నది మీరు కాబట్టి. ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థలాలకో లేకపోతే దర్శనీయ స్థలాలకో వెళ్ళడానికి ప్రభుత్వం కొంత సహాయం చేస్తుంది అనుకో. అది ఎవడు బాబు సొమ్ము అంటున్నా. ఇప్పుడు నాకు కుర్చీలు కావాలి, మా ఇంట్లో లేవు. ఒరే ఆటో తేరా రెడ్డి, ఈ గుళ్ళో కుర్చీలు వేసిపోదాం, పేదవాళ్ళం కదా. నీకు కుర్చీ కావాలితే కొనుక్కో, లేకపోతే కింద కూర్చో. నీకెందుకు ఇవ్వాలి కుర్చీ, గుళ్ళో కుర్చీ? యు అగ్రీ? అర్థమైందా? వాడెక్కడో దర్శనం చేసుకోవడం మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ట్యాక్సీ డబ్బులు. గవర్నమెంట్ సిగ్గులే, తీసుకునేవాడు సిగ్గులే, సపోర్ట్ చేసేవాడు సిగ్గులే. మా దేశంలో మేము దర్శనానికి వెళ్తే డబ్బులు కట్టాలా, 10,500 కట్టాలా తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే. మొన్న తల్లి ఏడుస్తుంది తిరుపతిలో నేను జర్నీ చేయడానికి స్టేషన్కి వెళ్తే ఆ తల్లి ఏడుస్తుంది కళ్ళనీళ్ళు. ఇప్పటికి 3 సార్లు వచ్చి దర్శనం చేసుకోలే, 5గురు వచ్చాం, ఒక్కొక్కరిని 10,000 పెట్టి టికెట్ తీసుకోమంటే ఎలా తీసుకోవాలి? వాడెవడో దర్శనానికి, అది ఈ దేశ నాశనానికి పనిచేసిన పనికిమాల మతాల వాళ్ళకే. ఈ దేశంలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు? హిందువులు. విగ్రహారాధకుల్ని చంపేయాలని చెప్పే పనికిమాల మతాలేవి అవి. వాళ్ళకు నువ్వు డబ్బులు ఇస్తావంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో మన ఇంట్లో అమ్మాయిలకి కన్ను కొట్టాడు, బాబు కాఫీ తాగుతావని అడుగుతావా? కాఫీ పోతావాడి మొకానా? యాజ్ ఏ మదర్ తీయాలి కదా వాళ్ళు లెదర్, అప్పుడే కదా బాగుంటుంది వెదర్. ఐఎమ్ యువర్ బ్రదర్. ఇప్పుడు చెప్పమ్మా. ఓకే, మీరు ప్రాస బాగా వాడుతున్నారు గురుగారు. ఇప్పుడు మీరు అన్నారు టికెట్స్ కి ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారని, అవి దేవాలయాల అభివృద్ధికే వాడుతున్నారు. వాడేది ఏంటండి? అభివృద్ధి చేసేది పెండాకోడు పచ్చిదెల్లో చెప్తున్నాను. జోక్ చెప్పనా? ఇప్పుడు దేవాదాయ శాఖ పుట్టి ఎన్నాళ్ళయింది? ఓ 80, ఓ 70. ఎప్పుడైనా గవర్నమెంటు ఎవడైనా ముందున్నాడు పక్కన ఎప్పుడు అది అంతా లేదు. ఎవడైనా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దేవాలయాలకి ఓ ఎకరం భూమి వచ్చింది అని ఎప్పుడు న్యూస్ ఉందా? దేవాలయాల భూములు మింగేయి, వాడేయి, లీజుకి ఇచ్చేయి, అమ్మేయి, గృహకల్పకి ఇచ్చేయి, లేకపోతే ఇంద్రమేళకి ఇచ్చేయి. ఒక భూములు తీసుకోలేవు, క్రిస్టియన్ ల్యాండ్ తీసుకోలేవు, తేరగా దొరికిందా? దేవాదాయ శాఖ తొక్క అని అనాలి. మీరు ఒక గురువు గారి స్థానంలో ఉండి ఇటువంటి పదజాలం వాడుతుంటే అలా అనకూడదుగా, అందుకని అనాలన్నాను. మీరు అనకూడదు, అనాలని చెప్తున్నారు. ఎవరు అనాలి? ఎవడైతే అక్కడ దర్శనానికి వెళ్ళి సౌకర్యాలు పొందకుండా నాలాంటోడు కంప్లైంట్ చేస్తాడు. ఎందుకు చేయాలి? నాకు చేస్తే ఏంటి ఉపకారం? అక్కడ అడగాలి. మొన్న ఎవరో వెళ్ళారు తిరుమల, వాళ్ళు అంటే మీలాంటి గురువు గారు ముందుండి నడిపిస్తారన్న నమ్మకమేమో. నేను అనేది నువ్వు కూడా రియాక్ట్ అవ్వాలి కదా, నీకు కూడా బాధ్యత ఉంది కదా. వాడెవడో గుళ్ళో ఏంటిది ఏంట్రా గుళ్ళో నువ్వు ఒక్క గుద్దుద్దా, దాన్ని తీసి నేల మీద పడయిద్దా? నీకేమో భయం. ఎవడో వచ్చి రక్షిస్తాడా? ఈ గుడి ఎవరిదే? మనదే. గవర్నమెంట్ పర్మనెంట్ కాదు, గుడి పర్మనెంట్. అవునా కదా? కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే అని ఒక మంచి పద్యం ఉంది. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? భూమిని కొని పోయి చాలు ఏమైనా పట్టుకెళ్ళారు భూమి నుంచి? వాళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోయారు కదా. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్, గాడ్ ఈజ్ పర్మనెంట్, టెంపుల్ ఈజ్ పర్మనెంట్, ధర్మ ఈజ్ పర్మనెంట్, కంట్రీ ఈజ్ పర్మనెంట్. సో వీ షుడ్ ప్రొటెక్ట్, ఇఫ్ నీడ్ వీ షుడ్ ప్రొటెస్ట్. గురుగారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చాలా మంది అంటే చాలా ప్లేసెస్లో దేవాలయాల మీద కానివ్వండి, లేకపోతే విగ్రహాల మీద కానివ్వండి, ధ్వంసం చేసి దాడి జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎందుకు ఖండించట్లేదు రాజకీయ నాయకులు? మనం వాళ్ళని ఖండించట్లేదు కాబట్టి వాళ్ళు దాన్ని ఖండించట్లే. మీకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ తప్ప ఎవరిది అంటారు? హిందువులది. చెప్తా. ఇక్కడ గవర్నమెంటు తెలంగాణలో మొన్న మధ్య ఇఫ్తార్ విందు ఇచ్చిందా? ఒకసారి గూగుల్లో కొట్టినానా సెల్ ఉంటే ఎంత ఖర్చు అయిందని, ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు అయింది ఒకసారి కొట్టను. ఏరా కోట్లలోనే కదా, కోట్లలోనే. ఎవరి డబ్బులు అవి? ట్యాక్సుల డబ్బులు. ఇప్పుడు నీకు సంక్రాంతికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా? ఎక్స్ట్రా డబ్బులు దొబ్బడం తప్ప. గుళ్ళలోంచి డబ్బులు దొబ్బేసి, మా జేబుల్లోంచి డబ్బులు దొబ్బేసి మేము వినాయక చవితి చేస్తే
గణపతి మండప నిర్వాహకులకి పోలీసు వారి సమావేశము ఉపన్యాసము. బక్రీద్ ముందు మీటింగ్ పెట్టవా? రోడ్డు మీద కొయ్యకూడదా? కొత్తామని చేయలేవా? ఇన్ని కొత్తని చెప్పరు కదా. ఉపన్యాసం ఎవరికి? మెత్తగా ఉంటే మొత్తం బుద్ధి అవుద్దంట మనకే కదా. మారాల్సింది ఎవరు? మనమే కదా. సో కాబట్టి హిందువులు మారితే అన్నీ సెట్ అవుతాయమ్మా. అంటే హిందువుల్లో ఐక్యత మిస్ అవుతుంది అంటారా? ఐక్యత ఒకటే కాదు, యూనిటీ కంటే ముందే ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఏముండాలి? క్లారిటీ. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, అని సందర్భం అడిగారు కాబట్టి. మీరు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడిని తిట్టండి, లేదు సినిమా వాడిని తిట్టండి, లేదు ఒక కులాన్ని తిట్టండి, వెంటనే మీద పడి అని రెక్కెత్తారు, కరిసెత్తారు, కొరికెత్తారు. అదే మీరు దేశాన్ని తిట్టండి, ఎవ్వడు చప్పుడు చేయడు. ధర్మాన్ని అవహేళన చేయండి, ఎవ్వడు చప్పుడు చేయడు. గమనించారా? అదేంటండి, మొన్న పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ఖండించారు కదా. ఖండించారు, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరగాల్సిందే అని చెప్పి మాట్లాడారు, డిబేట్స్ పెట్టారు. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ విషయం మీద స్పందించారు కదా. కదా మీరు తెలియంది చెప్తా. ఎమోజీలు, మొత్తం ఎమోజీలు. వాళ్ళు చచ్చిపోయి మనం రిప్పు పెడితే అన్నీ నవ్వుతున్న వాడి దగ్గర ఉంటే చూపించావిడికి నవ్వుతున్న ఎమోజీలు పెట్టిన పందుల బ్యాచ్ అంతా అదే పెట్టింది. మీకు ఇప్పుడు ఉదాహరణ ఇచ్చానా? వాళ్ళని చంపడం తప్పు కాదు అని చెప్పింది ఒక టెంట్ హౌస్. ఎందుకు చెప్పింది? మతం ఎక్కింది. మనం ఏం చెప్తున్నాం? సర్వే జన సుఖనో భవంతు. ఇంతెందుకు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు హైదరాబాద్లో అమ్మా? 8 years నుంచి. మీరు ఇక్కడ జోక్ ఉంటుంది హైదరాబాద్లో, పెద్ద జోకు. ఏమైనా నువ్వు తెలంగాణ బార్న్ తెలంగాణ ఎరా, నీకు తెలుసు కదా, బట్ యూఆర్ చిన్నోడివి. గంగా జమున తెహజీబ్ పేరు విన్నారా? వినలేదమ్మా? వినలేదండి. ఇది పెద్ద జోక్ హైదరాబాద్లో, పెద్ద జోక్. నేనేమన్నా పెద్ద జోక్ అన్నాను. ఈ జోక్ ఇంతకుముందు వాళ్ళు వాడేవారు, ఇప్పుడు కూడా వాడుతుంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఉండే ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ గంగా యమునలో ఉంటారు. గంగ ఎవరిది? హిందువులదే. జమున కూడా హిందువులదే. జమునానా యమునానా అంటే యాని జా అంటారు. ఓకే అమ్మా, అర్థమైందా? సో గంగా యమున పోలి జమున తెహజీబ్ అంటే అలా పోలుస్తారు. కానీ యాక్చువల్గా మనం యమునలో స్నానం చేసినా గంగలో స్నానం చేసినా మన భావన ఏంటి? పుణ్యం వస్తుందని, పాపాలు పోతాయి. వాళ్ళ భావన ఏంటి? మూఢనమ్మకం. కుంభమేళాన్ని ఎంత అవహేళన చేశారు? ఆవిడ కామెంట్లు చేశారా? చచ్చిపోతే పహల్గాంలో ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఎమోజీలు అన్నీ కూడా అంతెందుకు పోనీ మొన్న అహ్మదాబాదు అంతమంది చచ్చిపోతే ఈ పందులన్నీ నవ్వుతూ పెట్టిన ఎమోజీలు చూపిస్తా? ఆవిడ చూపించు, నాకెందుకు. ధైర్యం ఉంటే కెమెరాలో చూపించు. ఆ పేర్లన్నీ చూడండి, అంత పందులు బ్యాచే. సో ఇప్పుడు మీకు టర్కీలో ఏం జరుగుతుందో తెలుసా? ప్యారిస్లో ఏం జరుగుతుందో తెలుసా? ఫ్రాన్స్లో ఏం జరుగుతుందో తెలుసా? లండన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆడవాళ్ళు పందుల్ని లిటరల్లీ పిగ్స్ తెలుసా? లిటరల్లీ చెప్తున్నా, పందుల్ని మనం కుక్కని ఎలా తీసుకెళ్తాం? ఈవినింగ్ వాక్కి అలా తీసుకెళ్తున్నారు. అడగండి క్వశ్చన్ ఎందుకని చెప్తారు కదా మీరు. ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను కూడా యాక్చువల్లీ. ఎందుకంటే ఆ పందిని తీసుకెళ్తే ఈ పందులు రావు, బట్టలు వేసుకున్న పందులు రావు. రీజన్ ఇదంటారా గురుగారు? రారమ్మా, రారు. అసలు వాళ్ళ చుట్టుపక్కల రారు, వాళ్ళ చుట్టుపక్కల రారు. దే హేట్ పిగ్. అందుకని వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం దాన్ని నేను వీడియో చూశాను మెట్రోలో, దే టేకింగ్. సో అలాగా అంటే వరాహము అంటే బోర్ అంటారు కదా ఇంగ్లీష్లో, BOR బోర్. అడవి మృగం, అది పుల్ని కూడా పరిగెత్తిస్తుంది. సో కూరలు ఉంటాయి. సో మనం రోడ్డు మీద చూసేది వేరు. సో కానీ ఆ పందుల నుంచి రక్షించుకోవడానికి మన రోడ్డు మీద పంది చాలు. అర్థమైన వాడికి అర్థమైనంత. గురుగారు అసలు మీ యొక్క పోరాటం దేని గురించి గురుగారు? సో మన యదవలను సెట్ చేయడానికి. ప్రాబ్లం బయట వాళ్ళతో లేదుగా. మీకు ఎందా చెప్పానా? వాడెవడో మన అమ్మాయికి విజిలేస్తుంటే, బాబు కాఫీ తాగుతావా, టీ తాగుతావని దొంగని అడిగినట్టు అడగకూడదుగా. తప్పు ఎక్కడుంది? ఇప్పుడు ఉమ్మేస్తారు వాళ్ళు, నీకు తెలుసుగా. ఇది పోస్తారు తెలుసుగా, ఇది కలుపుతారు తెలుసుగా. మరి వాడిని భయ్యా అని ఎలా అంటున్నాను? సిగ్గుండాల్సింది ఎవరికి? ఇన్ని మాటలు ఎందుకు? మీరు ఎప్పుడైనా అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు
చికెన్ సెంటర్లు కనపడతాయా? దాని మీద ఇలా గుండ్రంగా 100% అలా రాసి ఉంటుందా? రాసి ఉంటుంది. కొనేది మనదే. ముస్లింకి వస్తే హిందూ తింటాడు, హిందూకి వస్తే ముస్లిం తింటాడా? సింపుల్ క్వశ్చన్ అమ్మా. అంతెందుకు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గొర్రె ఉన్నారనుకో, గొర్రె అంటే తెలుసుగా, లోయ బ్యాచ్, అల్లిలోయ. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద అలా నడుస్తూ వాక్ చేస్తూ, ఎందుకు గురువు గారు మీరు ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు? టార్గెట్ ఏంటండి, నేను మీకు శాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలు బాగా చదవట్లేదు, మీరు హట్ అవుతారా అవరా? అవుతామండి. నేను కూడా హట్ అవుతున్నాను. వాళ్ళు నా సాటి భారతీయులు, నా సాటి తెలుగు వాళ్ళు, కిందకు పోతే అట్టవరా? అట్టవనా? అందుకని అట్టే చెప్తున్నాను. మా పిల్ల బాగా చదవట్లేదండి అని మీరు ఎవరో పెద్దవాళ్ళ దగ్గర చెప్పుకుని బాధపడరా? చదవకపోతే అలాగా. మన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నాము, సనాతన ధర్మము, హైందవ ధర్మం అని. వాళ్ళ రీతిలో వాళ్ళ ధర్మాలను అనుసరిస్తున్నారు. అసలు ధర్మం అనే పదం వాళ్ళకి లేదు. ఆ దరిద్రానికి ధర్మం అని పేరు పెట్టకూడదు. అదేందా అది మాఫియా, మతం కూడా కాదు. ఉదాహరణకి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావా ఇంటర్వ్యూకి? నెల అయిందా? ఎన్నాళ్ళు అయిందమ్మా? 1 నెల అవుతుంది గురువు గారు. ఇప్పుడు మన టైం వచ్చింది, నాకు కుదిరింది, ఇచ్చాం. మీరు ఇవాళ కూడా ఫోన్ చేశారు అనుకోండి, 1 గంట ముందు కుదరదండి గురువుగారు, ఇవాళ ఏకాశి ఉపవాసం నీరసంగా ఉంది, ఇప్పుడు ఇవ్వలేం అని చెప్పారు అనుకోండి. చెప్పిస్తారా ఏంటి మీరు? ఇప్పుడు చెప్పిస్తారా? కిల్లే వాటర్ బాటిల్ తీసి, బిస్లరీ వాటర్ బాటిల్ తీసి చెప్పిస్తారా ఏంటి? లేదు గురువు గారు. సరేలేండి మళ్ళీ వస్తాం అంటారు, అంతేగా? కుదిరినప్పుడు చెప్పండి అంతే కదా, చెప్పించరుగా. కానీ వాడు చెప్పించేస్తాడు. వాడంటే వాళ్ళ గాడ్. నన్ను తప్ప నీవు మరి ఒక దాన్ని పూజించరాదు, పూజించనేలా నీ పిల్లల మాంసం నీతో తినిపించదను. జోక్ కాదు. ఒరే బుక్ తెచ్చి ఇచ్చేరా, ఎందుకు వచ్చింది కూడా అందులో ఉంటే కొత్త తెచ్చి ఇచ్చేరా ఇంటికెళ్ళి, లేదా రవిశంకర్ తెమ్మను, ఆవిడకి అర్థం కావాలి. నాకు అవగతం అవుతుంది. ఆ బుక్ ఇచ్చేస్తే నిద్రపోకుండా చదువుతారు. ఉంటే ఇచ్చారా, ఎందులో ఏముంది ఇచ్చే, నువ్వు చెప్పమ్మ. అసలు దేవుడు ఎవరైనా సరే మంచిని కాపాడటం కోసం, లేకపోతే మనుషుల్ని మంచి వైపు మరలించడం కోసం, రక్షించడం కోసం వివిధ రకాలైన అవతారాలను ఎత్తి మన సన్మార్గంలో యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలాంటి అవతారాల్లో వాళ్ళు ఎంచుకున్నది ఆయన్ని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆయన్ని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కాదండి, దీన్ని రీమిక్స్ అంటారు. ఆడు పారిపోయాడు. లేదు, అతను మామూలుగా వెళ్ళాడు, సరదాగా అన్నా కానీ కాదమ్మా. ఇప్పుడు వారు ఆ మతాన్ని నమ్ముకున్నారు గురువు గారు. అది వాడి నమ్మకం, వాడి ఇష్టం. ఇప్పుడు ఈ అవతారాలు తీసుకొచ్చి వీడికి కలపకూడదు కదా. అవతారము అంటే ఒరే రెడ్డి మోస్తావా అవతారం గారు చెప్తున్నారు. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, అదేంటి క్రిస్టియన్ వినాయకుడిని కూడా తయారు చేశారు కదా, అసలు దాన్ని ఏ కోణంలో చూడాలి? అసలు క్రిస్టియన్స్ ఎవరు లేరని చెప్తుంటే మీరు అనే గొర్రెబడ్డల్లోంచి ఎవరైతే వాళ్ళు దేవుడిగా అనుకుంటున్నారో వాళ్ళ అవతారాన్ని ఆ రూపంలో చూసుకుంటున్నారు కదా అసలు కొంతమంది. కాదమ్మా, ఇప్పుడు ఈ అవగాహన లేమిని అవతారంతో ఎందుకు కలుపుతున్నారు అంటున్నా. అవతారం అంటే అర్థం తెలుసా అసలు? తార అంటే ఏంటి? తార అంటే పైన ఉండేది కదా, నక్షత్రం. ఎప్పుడైనా జెండాని దించితే ఏమంటారు? అవనతం. తెలుసు మీకు? కిందకి జెండా అర్థమైందా? అవతార పైన ఉండేవాడు దిగి తన తాను తగ్గించుకుంటే దాన్ని అవతారం అంటారు. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైలులో మధురలో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? 14 ఏళ్ళ వరకు బృందావనంలో పెరిగాడు. మధ్యలో 4 ఏళ్ళు గోకులంలో పెరిగాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మధుర వచ్చి ద్వారకి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు, ఇక్కడ లేడు. అంటే తను తాను తగ్గించుకున్నాడు మనలాగా. కానీ మామూలుగా దేవుడు అనేవాడు ఇక్కడ ఉండి అక్కడ లేకుండా ఉండడు, అంతటా ఉండేవాడిని దేవుడు అంటారు కదా. కానీ అవతారంలో ఏం చేశాడు? వాళ్ళ అమ్మకి భయపడ్డాడు, వాళ్ళ స్నేహితులు కుక్క దూకులు దూకారు, ఈయన్ని కృష్ణ కళ్ళు మూసుకో అని చెప్పి నోట్లో స్వీట్ పెడతామని చెప్పి ఏదో పువ్వులు పెట్టేశారు. అలా అల్లరి చేసేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈయన దర్శనానికే దొరకడు కదా, అలాంటి వాడిని అసలు తెలుసా అమ్మా మీకు? ఒంగుళ్ళు దూకులు అంటారు చిన్నప్పుడు పిల్లలు ఇలా వీపు మీద ఇలా అలా వీళ్ళు ఆడేస్తున్నారు.
అప్పుడు ఒక శ్లోకంలో చెప్తారు బ్రహ్మదేవుడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసౌ ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏమిటి ఎంత భాగ్యం, వీళ్ళు ఏమిటి బృందావనవాసులు, ఏమిటి వీళ్ళ భాగ్యం ఏమిటి, పరబ్రహ్మతో అలా ఆడించుకుంటున్నారు అని సంబరపడిపోయాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. కాబట్టి భగవంతుడు అనేవాడు అందరి లోపల ఉంటాడు. మీరు యోగి వేమన అని సినిమా మీరు చూడండి తర్వాత ఇంటికి వెళ్ళాక, అందులో చెప్తారు ఓ పాటలో చిత్తూరు నాగయ్య గారు పుణ్యాత్ములు ఏమంటారంటే, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. ఈ పాట ముస్లింతో పాడిస్తారా, ఓ క్రిస్టియన్తో పాడిస్తారా? పాడించలేరు, పాడించలేరు. ఎందుకని? ఆ జీవహింస లేకపోతే అలా పండగలు లేవు కాబట్టి. నేను ముస్లింని అడిగాను, నిజామాబాద్ నుంచి మా కారులో వస్తూ వరంగల్కి, ఒక్క జీవహింస లేని పండగ ఏదన్నా చెప్పన్న. వెంటనే తేల్చాడు, మాకు ఉండేవే రెండిట్లో కోయాల్సిందే అన్నాడు. మరి మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి రక్తంతో పని లేకుండా? అవునా? వినాయక చవితికి రక్తంతో పని లేదు, సంక్రాంతికి రక్తంతో పని లేదు, అసలు ఏ పండగకి రక్తంతో పని లేదు కదా. కానీ ఇప్పుడు వాళ్ళ పండగే రక్తపాతంతో కూడింది. కాబట్టి లోకం బాగుండాలంటే ఎవరు ఉసురు తీయకూడదు. అదే రక్తపాతం లేని మతములు వర్ధిల్లుగాక, సనాతన వైదిక మతం వర్ధిల్లుగాక, ఎడారి మతములు నశించుగాక, అన్ని మతాలు సమానం అనుకునే సెక్యులరిస్టులు నశించుగాక. ఎందుకంటే అజ్ఞానం కాబట్టి. పోయి నిరూపిస్తే 10 లక్షలు ఇచ్చునుగాక, లేదా కొత్త చెప్పులు కొనుక్కున్నానుగాక. ఏంటి మీకు అర్థమైందిగా? 10 లక్షలమ్మా దేనికైనా అడగరే, సెక్యులరిజం నిరూపిస్తే. ఓకే, గవర్నమెంట్ కూడా చేయొచ్చు. 10 లక్షలు నేను ఎవరినైనా అడిగానే ఇస్తా. ఛాలెంజ్ అంటారా? చాలాసార్లు చెప్పేసాం, మీకు తెలియదు. ఇప్పుడు మీతో నెమ్మదిగా మాట్లాడుతున్నాను, కానీ సినిమా హాల్లో చెప్పి ఇలా చేత్తో పట్టుకు చెప్పా, సెక్యులరిజం నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాను, లేకపోతే షర్ట్ మౌత్ అని. లేనిది కదా. ఇప్పుడు మీకు BMW కారు ఉంది కదా? లేదండి. ఉందంటున్నా, దాన్ని అబద్ధం, దాన్ని సెక్యులరిజం అంటారు. ఇప్పుడు ఉందా లేదా చెప్పాల్సింది ఎవరు? మీరు కదా. అబ్బే ఉంటుంది అంటే ఎలాగా, ఆడెవడో ఎమ్మెల్యే లాగా, బీకాన్లో ఫిజిక్స్ లాగా కదా. సో కాబట్టి సెక్యులరిజం అనేది ఎప్పటిదాకా ఈ దేశంలో ఉంటుంది అంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు. ఈ మాట ఎవరు చెప్పారు? కేకే మహమ్మద్ గారు. అర్థమైందా? కేకే మహమ్మద్ గారు చెప్పారు, ఆర్కియాలజిస్ట్. ఏమని? ఈ దేశంలో రాజ్యాంగం ఎప్పటిదాకా గౌరవించబడుతుంది, ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది, హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం. వన్స్ దే బికమ్ మైనారిటీ, దేర్ ఇస్ నో రాజ్యాంగం, దేర్ ఇస్ నో సెక్యులరిజం. కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు మూసి ఖాళీగా ఉంది, మూసి దూకేయండి, లేకపోతే మూసుకుని ఉండండి. ఓకే, ఎంత దారుణమో. ఇలా మాట్లాడచ్చా నేను? కానీ ఇలాగే మాట్లాడాలి. ఎందుకని? అర్థం అవ్వాలనా? అంతే. ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు, తిడతారు. ఏం ఉపకారం? ఏం ఉపకారం? తిడితే ఉపకారం ఏముంది? ఆడి పేరేమో KYC LKD CKD అని ఉంటుంది. ఎందుకని? పూర్తి పేరు చెప్పాడు అనుకో దొరుకుతాడు, దొరికితే నరుకుతాం, అది దొంగ. అసలు అలా ఉండొద్దు. సో నువ్వు పక్కన ఉండు, నువ్వు గోనగన్నారెడ్లా నేను ఆడ ఉంటాను, నేను ఏడా ఉంటాను, ఎలా కుదుద్ది? అవునా? సెక్యులరిజం అన్నారు ఇంకో ఎవరైనా, నడవండి, మనం పాత బస్తీకి వెళ్ళి భజన చేద్దాం. నిన్న ముస్లిము ఏదో ఇలాంటి కబుర్లు చెప్తే, నడు, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, పాత బస్తీ మనం భజన చేస్తే వెళ్దాం, నిజాముద్దీన్ నిజం తెలుసుకో అని చెప్పా. మీరే కరెక్ట్ అండి అన్నాడు. అంతే. గురువుగారు, ఇప్పుడు గోవధ నిషేధ చట్టం ఇంకా అమల్లో రావడం లేదా, అమలు ఎందుకు కావట్లేదండి? చాలా బాధాకరం. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా, చాలా సంతోషం. మోడీ గారు దీని మీద చర్య తీసుకుని ఎక్కడ నెమల్ని చంపినా వాడిని లోపల వేసేస్తారు. ది లాస్ట్ ఫార్మర్ అని సినిమా వచ్చింది.
డబ్బింగే కానీ చాలా బాగుంటుంది. ఓ పెద్ద ఆయన, నేనా నెమల్ని ఎందుకు చంపుతాము, సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా, నేను పొలానికి నీళ్ళు పెట్టుకోవాలి అంటే ఆ పాపం ఆ జడ్జి లేడీ ఆవిడ చెప్పుద్ది, మీ అంతే ఉంటుంది, చెప్పండి అయ్యా అలా వెళ్ళిపోకూడదు. ఎవరా సిఐ గారు? ఈయననా పొలం చచ్చిపోతుందని బాధపడి ఈయన నెమల్ని చంపాడా, నువ్వు చూసావా అంటే, మేడం నేను వచ్చేసరికి ఆయన నెమల్ని కప్పెడుతున్నాడు. ఇంక తర్వాత సినిమా నాకు తెలీదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నెమల్ని చంపాడు అని చెప్పి ఆయన మీద అభియోగం కట్టి ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. నెమలికి రెస్పెక్ట్ ఇచ్చడం మంచిదే. పులి విషయంలో దానికి మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టి అభయారణ్యాలు అవి. అసలు లోకానికి ఉపకారం చేసేది గోమాత. దాన్ని యథేచ్ఛగా పట్టుకుపోయి రోడ్ల మీద చంపేస్తే పోనీ చంపినోడు ఓకే, వాడి జాతిని బట్టి వాడు ఫాలో అయ్యాడు. నీకు సిక్కేది వాడిని భయ్య అంటున్నావు, అది నా బాధ. ఇప్పుడు వాళ్ళే భయ్యాలు కాదు కదా, నీకెలా భయ్య అవుతాడు? మీకు తెలుసా? మీకు క్యాథలిక్ అని ఒకటి ఉంటుంది, పెంతికోస్త్ అని ఒకటి ఉంటుంది, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? అంతా ఒకటి అనుకోకండి. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో భగవద్గీత ఉండొచ్చు, ఉన్నా కూడా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు మీరు చెప్పలేకపోవచ్చు. చెప్తారా? చెప్పలేకపోవచ్చు. కామన్ హిందూగా తెలియదు, ఎందుకంటే మనం చదవం కాబట్టి. చదివినా ఏదో ఒకటి రెండో శ్లోకాలు తెచ్చు కాబట్టి. ఒక క్రిస్టియన్కి బైబిల్ ఇంపార్టెంట్. అతను బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అని అడిగామనుకోండి, ఇప్పుడు నిలువు నామాలు పెట్టుకున్న నేను భగవద్గీతలో 701 శ్లోకాలు 18 అధ్యాయాలని చెప్తా. అడ్డనామాలు పెట్టుకునే వాళ్ళు అదే చెప్తారు, బొట్టు పెట్టుకునే వాళ్ళు అదే చెప్తారు. ఎవరికైనా భగవద్గీత కామన్ 18 చాప్టర్సే. కానీ బైబిల్ అలా కాదు. పెంతుకోస్తు వాళ్ళని అడిగితే ఒక సంఖ్య, గొంతు కోసే వాళ్ళని అడిగితే ఇంకోటి, ఇంకా రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి 44 చెప్తాడు, ఒకటి 64, ఒకడు 82, ఒకటి 72 అలా చెప్తారు. ఎందుకని? ఎవడ వ్యాపారం ఆడిది. ఇంతెందుకు? మీరు ఏదన్నా పల్లెటూరు వెళ్ళండి, ఈ చర్చికి వెళ్ళాడు, ఆ చర్చికి వెళ్ళడు, ఆ చర్చికి వెళ్ళాడు, ఈ చర్చికి వెళ్ళాడు. మరి మనం అలా కాదుగా. వెంకటేశ్వర గుడికి వెళ్ళి పక్కనే శివాలయానికి వెళ్తాం, శివాలయానికి వెళ్ళి పక్కన రామాలయానికి వెళ్తాం. అవునా కదా? అవునా? చెప్పండి. సమానత్వం ఎక్కడుంది? ఇంతెందుకు చెప్పు? మనం పోపు చచ్చిపోయాడా? పోపమ్మ. పోపు అంటే పెద్ద పాపి, పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు. నేను అనలేదమ్మా. ఇప్పుడు మీ ఆక్యుపేషన్ ఏంటమ్మా? మా వృత్తి యాంకరింగ్ అండి. యాంకర్. మీ పేరు మర్చిపోయాను, శ్రీవిద్య. ఐ ఫర్గెట్ యువర్ నేమ్. మొన్న ఒక యాంకర్ వచ్చారు కదా అన్నాను, తప్పేం లేదుగా? లేదు గురువుగారు. ఒక యాంకర్ అన్నాను, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానా? పేరు మర్చిపోవడం తప్పేం కాదు కదా. నాన్న మొన్న ఒక ఛానల్ వచ్చారు, ఓకే, 26 క్వశ్చన్లు 90 లక్షలు ఇస్తాం, ఇందులో 13 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే. ఓపెన్ ఛాలెంజ్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. మరి వచ్చిందా సమాధానం ఏదన్నా? ఎలా అవుతుంది? ఇప్పుడు మీకు BMW కారు ఉంది, నేను అన్నాను, ఏం చెప్తారు మీరు? లేదుగా ఉందన్నారు, ఇంకోసారి చూద్దాం అంటాను, దొరికేస్తారు. అది సేమ్. ఓకే, అర్థమైందా? బిల్డప్ కోసం ఉంది అన్నారు అనుకో, నడవండి ఒకసారి ఎక్కి చూద్దాం అంటాను. ఎవరు తేవాలి ఇప్పుడు? సేమ్ వాళ్ళ పరిస్థితి. ఉదాహరణ చెప్పానమ్మా. లేనిది లేదని మీరు నిజాయితీ ఉంది కాబట్టి గురుగారు లేదని చెప్పారు, అట్లా తెలివి. అది మరి గొర్రెలకి అది ఉండదు కాబట్టి మనం ఏం చేయలేం. గురూజీ గారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉందా, లేకపోతే మీలాంటి గురువు గారులు స్వామీజీల మీద ఉందంటారా? వాస్తవానికి పరస్పరం భావయంత అంటారు. అంటే ఏమిటమ్మా? ఒకరికొకరు. వేదం సంగచ్చధ్వం సంవదధ్వం అంటుంది, కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం అని చెప్తుంది. అంటే ప్రతిదీ సమ్యక్, కలిసి. సంకీర్తన అంటే కలిసి చేయు కీర్తన. ఆ ప్రతిదీ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అవునా? అంత సకారంతో ఉంటుంది. అవునా? అవునా? మనది సకారం, ఎందుకని సాకారం ఉంటుంది. అవునమ్మా? ఈ ధర్మం రక్షించబడడం ఎవరి మీద ఉంటుందంటే మీరు చెప్పిన ఇద్దరి మీద ఉంది. మీకు ఉదాహరణ ఎవరు? రాముణ్ణి అడిగారు దశరథుడి దగ్గరికి వచ్చి. ఎవరు అడిగారు? విశ్వామిత్రుడు అడిగాడు. దేనికి? మఖము. మఖం అంటే యజ్ఞం. ఎవరు చేస్తున్నారు? షడ్రాత్ర వ్రతము అంటారు. 6 రోజులు రాత్రిపూట యజ్ఞం అడవిలో.
అక్కడ యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు వచ్చే మాంసం అది పోషిస్తున్నారు, రక్తం. ఎవరాళ్ళు? మారీచుడు, సుబాహుడు. రాముని పంపమని అడిగారు. ఎవరితో? దశరథుడితో. ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేసాడు. చిన్న పిల్లలండి, పసివాళ్ళు, వాళ్ళు లేకపోతే నేను ఎలా బతుకుతాను అని రాముని ఒక్కరిని అడిగాడు. లక్ష్మణుని అడగలేదు. ఆయన ఇంకా ఎంత మాట ఇచ్చి కూడా ఇంక నేను నా చెడ్డ పేరు వచ్చిన పర్లేదు, రాముని మాత్రం నేను వదలను అంటాడు. అంటే మరి విశ్వామిత్రుడు మామూలుగానే అగ్నిహోత్రం కదా, ఆయన కోపం వెంటనే వచ్చేస్తుంది. సరే సరే, నేనే ఇంతకుముందు మేము క్షత్రియులమే, విడిచిపెట్టిన విల్లంబులు బాణాలు మళ్ళీ పడతాను, నా యాగ సంరక్షణ నేనే చేసుకుంటాను అని గుమ్మం దాకా కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈయన మళ్ళీ ఋషులకు ఆగ్రహం రాకూడదుగా, అందుకని మళ్ళీ కాళ్ళ మీద పడతాడు. సర్లేవయ్యా, పోనీ నా మాటను వింటలేదు, మీ కులగురు ఎవరు? వశిష్ఠుడు, ఆయన అడుగు అంటాడు. ఏమండి మరి ఇలా రాముడిని పంపమంటున్నాడు విశ్వామిత్రుడు వారు, పంపరని చెప్పామంటారా అంటే ఈయనే క్వశ్చన్ ఈయనే ఆన్సర్. అంటే అఫెక్షన్ రాముడి పట్ల. అంటే ఆయన అంటాడు, విశ్వామిత్రుడు ఏదైనా సంకల్పం చేశాడంటే అది లోకక్షేమం కోసం, అందుకని నువ్వు మీ రాముడితో పాటు లక్ష్మణ్ కూడా పంపించన్నాడు. అప్పుడు వెళ్తారు. మీకు తెలుసు ఇక్కడ ఋషుల యొక్క, గురువుల యొక్క, క్షత్రియుల యొక్క సమన్వయం ఉంటేనే ధర్మం రక్షించబడుతుంది. అది చెప్పేది ఇక్కడ. అర్థమైందా? రాజకీయ నాయకులు ఒక్క బాధ్యత కాదు. ఇప్పుడు కారు బ్యాక్ తీసేటప్పుడు రైట్ రైట్, కొంచెం ఆగు, కొంచెం లెఫ్ట్ అని చెప్తుంటావా ఎప్పుడన్నా? ఎందుకు చెప్తాం? ఆ తోలేవాడికి వెనక్కి తీసేటప్పుడు తెలియాలిగా, లేదా దేనికో తగులుద్ది. అట్లా ఈ రైటు రాంగ్ చెప్పడానికి ఉండవలసిన వాళ్ళు గురువులు. అది రైట్గా చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈ పరిపాలించే వాళ్ళది కదా. అవునమ్మా? ఓకే. అది గురువు గారు, తిరుమలలో గోశాలల ఏర్పాటు దీని గురించి? తిరుమలలో గోశాల కాదు, కిందనే తిరుపతిలోనే గోశాలలు ఉన్నాయి ఆల్రెడీ. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి మా డిమాండ్ ఏమిటంటే, చైర్మన్ గారితో చాలా చెప్పాం మేము కలిసినప్పుడు, మళ్ళీ చెప్తాము. అంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ ఆవు కనపడకూడదు. అన్ని ఆవులు రక్షించబడాలి, సంరక్షించబడాలి, పోషించబడాలి. అట్లీస్ట్ తిరుపతిలో ఎక్కడ రోడ్డు మీద ఆవు కనపడకూడదు, రక్షించబడాలి. టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. హిందువుల యొక్క, భక్తుల యొక్క వేసిన డబ్బులు 100,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఏ టీటీడీ ఉద్యోగి వాడి జేబులోంచి డబ్బులు తీరు, అంతా మన జేబుల్లోంచి వేసినవే వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంటాయి. నవ్వేరేంటి? నిజమేగా చెప్పింది. ఎలా జీతాల రూపంలో అనేది మెన్షన్ చేయండి గురువు గారు. ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వేస్తే వస్తున్నాయి. ఇప్పుడు వాడెవడో జేఈఓ అంట, పేరు సుధాకర్ ఏదో, సుధాకర్ వాడి రాజశేఖర్ ఎవడో ఒకడో, వాడు జేఈఓ, వాడు గొర్రెలాగా చర్చిలో ప్రేయర్ చేస్తున్నాడు. వాడు డబ్బులు ఎక్కడి నుంచి కావాలి? వెంకటేశ్వర దగ్గర. ఉద్యోగం ఎక్కడ కావాలి? వెంకటేశ్వర దగ్గర. పేరు ఎక్కడ కావాలి? హిందువులు కావాలి. సర్టిఫికెట్లు ఏం కావాలి? కులం కావాలి, రిలీజియన్ ప్లేస్ దగ్గర హిందూ కావాలి. ఇవన్నీ ఇచ్చిన వాడు అక్కల్లా. తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది డాష్, ఓన్లీ ఫర్ క్యాష్. వాళ్ళు అవ్వాలి స్మాష్. అర్థమైందా? కాబట్టి ధర్మం రక్షించబడాలంటే సమన్వయంతో కూడిన వాళ్ళు కావాలి. ఇప్పుడు గురువు గారికి దండం పెట్టినా, గురువు గారికి అన్నం పెట్టినా అది పెద్ద హ్యాపీయెస్ట్ థింగ్ కాదు. అది గురువుగారు చెప్పింది చేస్తాడే, అది హ్యాపీయెస్ట్ థింగ్. ఇప్పుడు రాములు వారు అక్కడ ఎంతోమంది విల్లు ఎక్కువ పెట్టలేక కింద పడ్డారు. రాముడు నేను వెళ్ళి ట్రై చేయనా అనలేదు. విశ్వామిత్రుడు చెప్పాడు, రామా వెళ్ళు నాయన. అప్పుడు వెళ్ళాడు. అంటే జనకుడు కొంచెం పౌరుషంగా మాట్లాడాడు. ఏమని? ఎవడో ఎత్తలేకపోతున్నాడు, ఎవడో మీరు క్షత్రియులు కదా, ఏదో అలా. రాముడు లేవలా, ఏమన్నా అనలే. ఆ పౌరుషం ఉంది, కానీ అండర్ గురువుగారు చెప్పారు, రామా లేనాయన వెళ్ళు, ఎక్కుపెట్టు. అది కావాలి. ఏం చేయమంటారు? దేవాలయాలకి ఏం చేయమంటారని అడగాలి. అందుకని గుళ్ళని ఏం చేయమంటారు? గుళ్ళని ఏం చేయమంటారు? ఎత్తుకుపోవడం, ఆ గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి జెరూసలేం యాత్రకి, ఆ గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి హాజ్ యాత్రకి. దేనికి? ఏమండి మీరు తిరుమల వెళ్ళి అన్నాళ్ళయింది? 1 year అవుతుంది. డబ్బులు ఎవరు పెట్టారు యాత్రకి?
మేమే పెట్టుకున్నాం. నువ్వు వెళ్ళి ఎన్నాళ్ళైంది? సరే, ఎవరు వెళితే వాళ్ళకి ఎవరైతే ఆడ సంబంధించి వాళ్ళే పెట్టుకుంటున్నాడుగా. పెట్టుకుంటారు. మా డబ్బులు మేము పెట్టుకుని మా దేశంలో మేము యాత్రలు చేసి మేము హుండీలో డబ్బులు ఎట్టి మేము టికెట్లు కొనుక్కుంటే వాడెవడో ఈ దేశానికి సంబంధం లేని ఈ దేశాన్ని నాశనం చేసే మతాల్లో విగ్రహారాధనకి వ్యతిరేకించే మతాల్లో ఉంటే వాడికి విగ్రహారాధన ద్వారా వచ్చిన డబ్బులు ఇవ్వడం ఏంటి? సిగ్గు లేకున్నాను. ఏం చెప్పాను? ఏం చెప్పారు అనాలి ఇప్పుడు. ఓట్ల కోసమేనా ఇదంతా అండి? అదన్నమాట. ఓకే, వాడికి అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. ఓకే గురువు గారు, ఇక చూసే వాళ్ళకి అర్థం కావాలి. అమ్మ, పాఠ్యాంశాలలో ఈ రామాయణ మహాభారతాలను చేర్చడం కానివ్వండి, భగవద్గీత పారాయణం చేసే విధంగా కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటారా? పూర్వం ఉండేవి, రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయింది, అందువలన అవి కొన్ని తొలగించింది. ఇప్పుడు మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. అయితే మంచిది కదమ్మా. ఇప్పుడు రాముడి దగ్గర నుంచి ఒక అన్నయ్య ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఒక రాజు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఒక స్నేహితుడు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు కదా. కాబట్టి రామాయణం, భగవద్గీత, భాగవతం వీటి వలన సొసైటీలో క్రైమ్ తగ్గుతుంది కదా. ఎడారి మతంలో క్రైమ్ పెరుగుతుంది. లండన్ ఈజ్ లాస్ట్ తెలుసా మీకు? పెంటకుప్ప అయిపోయింది ఇప్పుడు తెలుసా. ఇప్పుడు అమెరికా కూడా. సో ఎక్కడ పందుల గుంపు పెరిగితే అక్కడ ఇంకా ఏముండదు. కాబట్టి శివుడు ఎదురుగా ఉన్నది ఎవరు? నందీశ్వరుడు. నంది ఉంటే వ్యవసాయం కదా, ఆవు ఉంటే పాలు, పాడి పంట. ఓ పాత సినిమాలో పాట, పల్లెటూరు మన భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా కదా, పాడి పంట. ఇప్పుడు మనం ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు వాడేస్తున్నాం. అది పెరుగు అని చెప్పడానికి ఉందా? అవి పాలు అని చెప్పడానికి ఉందా? రోజు ఇన్ని వేల ఆవుల్ని చంపేసి నీకు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా. అంటే నిన్ను ఎవరు నాశనం చేస్తున్నారు? నువ్వే కదా, అవునా కదా. కాబట్టి ఒట్టిపోయిన ఆవును కూడా కాపాడుకుంటే భూమి బాగుంటుంది. జగ్గి వాసుదేవ్ బైక్ ర్యాలీ చేశారు కదా చాలా దేశాలు, 3000 కిలోమీటర్లు, మోర్ దెన్ దట్. అవునా? దేనికి చేశారు? భూతాపం తగ్గించడానికి. భూతాపం పెరగడానికి కారణం ఏంటి? కౌకిల్లింగ్. అలాగే ఏమంటారు, ఈ ఫెర్టిలైజ్ ఎక్కువ వాడేయడం. కాబట్టి మన మీద మనకి ప్రేమ ఉండాలి. మన మీద మనకి ప్రేమ ఉంటే ఆవును ప్రేమిస్తావు, లేకపోతే చావును ప్రేమిస్తావు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విధ్వంసకరమైన సంఘటనలు, కలియుగం అంతానికి రెడీ అవుతుంది అనుకోవచ్చు. అబ్బే బలేవారు, ఇది పావలా కూడా కాదమ్మా, మీరు బలేవారు తెలుసా. భాగవతంలో మన పురాణాల్లో చెప్పబడింది ఇది కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. ఇలా చదువుతావా? ప్రథమ పాదం ఇది, ఇంకా 3 పాదాలు ఉంది. ఇప్పుడు అయింది ఓన్లీ 5000, ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది. ఆ చివరి ఎలా ఉంటుందో శాంపిల్స్ కొన్ని చెప్పారు మన పురాణాల్లో. అప్పుడు హైయెస్ట్ ఎత్తు అంటే 3 అంగుళాలు ఉంటాడు. అదేందా, మామూలు మొక్కలకి వాడు నిచ్చెన వేసుకుని ఎక్కాలి. అందుకే మేము రాత్రి హారతి ఇచ్చేటప్పుడు ఒక కీర్తన పాడతా. నిందతి యజ్ఞ విదేరః ప్రభజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవదూత బుద్ధ శరీర జయ జగదీశ హరే. ఆ 10వది వచ్చి కలికి గురించి. కలికి ఎలా వస్తాడు అంటే, ఆయన ఒక అశ్వం మీద వస్తాడు, ఒక ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఎవరైతే నాకేమిటో మనస్సు వామనుడి మీద ఇక్కడ ఆగింది, ఆ 10వది గుర్తు రావాలని చూస్తున్నాను నేను. చలయసి విక్రమణే బలి అద్భుత వామన. 10వది ధూమకేతుమివ కిమపి కరాళం అంటారు. కరాళం అంటే కత్తి పట్టుకుని వస్తాడు. ఎక్కడ పుడతాడు? శంబల అనే గ్రామంలో పుడతాడు. ఈ కల్కి భగవానుడు వచ్చే సమయానికి అసలు హ్యుమానిటీ ఉండదు. అక్కడ హయ్యెస్ట్ టేస్టీ ఫుడ్ ఏంటంటే ఫెటస్ ఆఫ్ ఎ మదర్. అమ్మ కడుపులో ఉన్న శిశువు పిండం చాలా టేస్టీ ఫుడ్ అంట. అలాంటి లో ప్రొఫైల్కి వచ్చేస్తారు. అప్పుడు హ్యూమన్ ఫెటస్. కానీ ఇప్పుడు ఆల్రెడీ అప్గ్రేడెడ్ ఉన్నారు. గర్భంతో ఉన్న ఆవు కడుపులో ఉన్న పిండాన్ని చంపి వండుకు తినేస్తున్నారు. అది వీడియోలు కూడా పెడుతున్నారు. సో ఇలాంటి దిగజారిన వాళ్ళు ఇంకా పెరుగుతారు.
అది కలియుగాంతం, ఇప్పుడే కాదు. సనాతన ధర్మం అంటారు, హైందవ ధర్మం అంటారు. అందులో ముఖ్యంగా మీరు సనాతన ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఒక్క మాటలో సనాతన ధర్మం అనేది ఏంటి? సనాతన అంటే ఎప్పుడూ ఉండేది. సనాతన ఎప్పుడు ఏమిటి మన ధర్మం? మన ధర్మం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ మదర్, బీ ఏ గుడ్ మదర్, పర్ఫెక్ట్ మదర్. ఇఫ్ యు ఆర్ ఎ డాటర్, బీ ఏ గుడ్ డాటర్. ఇఫ్ యు ఆర్ ఎ వైఫ్, గుడ్ వైఫ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్న ఒక ఆవిడ ఎక్కడో మెదక్ దగ్గర ఎక్కడో 3 పిల్లల్ని చంపేసి వాడు ఎవరితోనో వెళ్ళిపోయింది. ఎందువల్ల? మంచి వైఫ్ కాదు అనకండి, అసలు మంచి కూతురు కాదు అది. మీకు అర్థమైందా? మంచి కూతురు అయి ఉంటే మంచి వైఫ్ అవుతుంది, మంచి వైఫ్ అయితే మంచి తల్లి అవుతుంది. అందుకని పెంపకానికి సంబంధించిన విషయాలు మనం బాగా చదువుకో అని చెప్తాం మన పిల్లలతో, కానీ బాగా జీవించని చెప్పట్లే. అందువలన ఇవన్నీ మనం నవ్వడానికి కొన్ని బాగుంటాయి, కానీ బాధాకరం ఏంటంటే దానికి 20 ఏళ్ళు రావు గట్టిగా, మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు, వాడు ఎవడో, వాడి క్యారెక్టర్ ఏంటో, మా వాడు అలాంటోడు కాదు. అమ్మ నాన్న అసలు మొన్న అయితే చాలా బాధగా ఉంటుంది సార్, తమిళనాడులో తండ్రి ఆ పిల్ల కాళ్ళ మీద పడుతున్నాడు, కూతురు కాళ్ళ మీద, అమ్మ వదిలిపోవద్దమ్మా, వాడు ఎవరినో చేసుకుని వెళ్ళిపోతుంది. మీకు తెలుసు, ఒక అమ్మాయి అమ్మ నాన్న వాళ్ళ సుఖం కోసం కలిస్తే మేము పుట్టామని చెప్పింది. కారణం ఏంటి? కూర్చోబెట్టకపోవడం. ఇప్పుడు నీ కూతురు నువ్వు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇంకోడెవడో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సూట్ కేసు తెలుసా? సూట్ కేసులో మనం ఏం పెట్టుకుంటాం? బట్టలు. వాడేం పెడతాడు? మన కూతురుని పెడతాడు. మన కూతురుని అలా వచ్చింది తెలుసా? బోల్డ్ సూట్ కేసులు వచ్చినాయి. మహాలక్ష్మి ఇన్ ఫ్రిడ్జ్లో మహాలక్ష్మి ఎలా ఉంటుంది? 38 భాగాల్లో ఉంటుంది చల్లగా. ఎక్కడో కదా, బెంగళూరులో. సంపాదన వస్తే మంచిదే, సంపాదన కంటే ముందేం రావాలి? సంస్కారం రావాలి. నాకు నీ లెక్క ఏంటి, నేను ఉద్యోగం చేస్తున్నాను అంతే. తర్వాత ఇది ఒంటరి, అక్కడ తగులుతాడు తొంటరే. తర్వాత ప్యాకింగ్, సూట్ కేసు, ఫ్రిడ్జ్. శ్రద్ధ తెలుసా మీకు? సైకాలజిస్టు ఎక్కడ? బాంబే. వాడి సైకాలజీ చదవలేకపోయింది, యాప్లో వీడు తోపు అనుకుని వాడితో వెళ్ళిపోయింది. వాడు రేపు ఎల్లుండి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న అసలు ఈ పిల్ల నుంచి ఫోన్ రావట్లేదని వెతుక్కుని వచ్చాడు. మీ అమ్మాయిని ఎప్పుడో చంపేశాను, 38 మొక్కలు చేసేసి ఢిల్లీలో గల్లీకి ఒక మొక్క వేసాను, ఆ ఫ్రిడ్జ్ కూడా మీ అమ్మాయి డబ్బులతోనే కొన్నా అని చెప్పాడు. చక్కగా వాడుకుని చంపేసి మొక్కలు చేసేసి, అది హ్యుమానిటీ అంటే కదా. వాడు నువ్వు భయ్యా అంటావు, చెప్పు తీసి కొట్టాలా వద్దా నిన్ను? ఎవరికి చెప్తున్నాను ఇదంతా? హిందువులు అనుకునే బొందుగాళ్ళకి. అందుకని హ్యాపీ బక్రీద్ చెప్పేటప్పుడు ఆలోచించి చావండి. ఆవుకి రోటీ పెట్టేవాడు భూమికి అవసరం, ఆవుని రోటీలో పెట్టుకు తినేవాడు కాదు. బాగా అర్థమైందిగా. మా నాన్నగారు వాళ్ళ నాన్న కోసం, అంటే తాతగారి సంవత్సరానికి అప్పుడు ఆవు ఆంబోతు అచ్చుపోయాడు అంటారు, తెలుసా మీకు? తెలుసా? ప్రసత్సరోజ్జనం అంటారు దాని సంస్కృతంలో. అయితే ఈ ఆవుకి ఎద్దుకి అచ్చు వేస్తారు, వెనకాల ముద్ర వేస్తారు. అలా వేస్తే అది ఊళ్ళో తిరుగుతూ ఈ గో సంతతిని పెంచుతూ ఉంటుంది. అది పుణ్యం. వాళ్ళ నాన్న ఉత్తమ లోకాలకు వెళ్ళాలి, ఆ పుణ్యం అది మా నాన్నగారు చేశారు. అది వస్తే మేము పిల్లలం, రైమని వస్తుంది కదా. ఎద్దంటే ఎలా ఉంటుంది? అమ్మోతు రైమని వస్తుంది. ఆవులాగా అది సాఫ్ట్గా ఉండదుగా. మేము పెద్దని భయపడేవాళ్ళం, ఏం కాదురా ఏమందదు అని. మా నాన్నగారు మాతో అరటిపళ్ళు అవి పెట్టి చాలా భయవారు. అది రంకెలేసేదాన్ని కూడా సాఫ్ట్గా డీల్ చేశారు. లోకానికి మేలు జరగడం కోసం ఆవు ఉండాలి, ఆవులు పెరగడం కోసం ఆంబోతు ఉండాలి. అది పుణ్యము. వాళ్ళ నాన్నకి ఉత్తమ లోకము, పితృలోకం, అలాంటి కాన్సెప్ట్తో గోసంతతి పెంచడానికి ఒక 8వ తరగతి చదివిన మా నాన్నగారు అంత మంచి పని చేశారు. ఎడ్యుకేటెడే కాదా? నువ్వు పెద్ద చదువుతావు, నువ్వు కోసుకు తినేస్తావు, మళ్ళీ పెద్ద ట్విట్టర్లో దాంట్లో ఫోటోలు పెడతావు, సిగ్గులే? నువ్వు ఎలా ఎడ్యుకేట్ అవుతావు? ఇంకో ప్రాణిని పెంచితే నువ్వు ఎడ్యుకేటెడ్వి, ఇంకో ప్రాణం తీస్తే నువ్వు ఎడ్యుకేట్ ఎలా అవుతావు? అందుకే ఒక పాడ్కాస్ట్లో అన్నా, శర్మ
ఈటింగ్ షవర్మా, దిస్ ఇస్ అవర్ కర్మ. ఫైనల్గా గురువు గారు, విలువలతో కూడిన సమాజం తయారవ్వాలంటే ఏం చేయాలంటారు? అమ్మ దగ్గర ఉంది, అమ్మ దగ్గర ఉంది, అమ్మ చేతిలో ఉంది. అమ్మ చెప్తే వింటారు, పిల్లలు చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడు మీ పిల్లే కావచ్చు, లేదా వీళ్ళ పిల్లే కావచ్చు, బైక్ మీద వెళ్ళేటప్పుడు గుడి కనబడినా, చర్చి కనబడినా, మసీదు కనబడినా అంటది. చూడండి, వెంటనే నవ్వు వచ్చింది అక్కడ. ఇది మన సంస్కృతి కాదమ్మా అనే విషయాన్ని నేను మీ పిల్లల్నే సపోర్ట్ చేస్తా. అది మంచి పిల్లది, అది బంగారు తల్లి. ఎందుకని? మసీదులో కూడా చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనే విశాల భావం కలిగింది మన ఆడపిల్ల, బంగారు తల్లి. కానీ ఆ స్థలాల ప్రమాదం, ఆ మతాల ప్రమాదం, ఆ విధానం ప్రమాదం, అది చెప్పాలి. మన పిల్ల భావన చెడ్డది కాదు, మన పిల్ల చెడ్డది కాదు. మీరు ఇలా మాట్లాడితే గురువు గారు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని మాట్లాడరా? నాకు కొత్త చెప్పులు కొనుక్కున్నాను 6వ జత, ఇంకా 2 జతలు 3 జతలు కొత్త కూడా ఉన్నాయి, పాత కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఏం చెప్పాను? బ్లాక్ షర్ట్, నిజమేగా. అలాగే ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. నువ్వు ఇంకా పాతకాలంలో ఉంటే మేమేం చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఎన్టీఆర్ ఇష్టం, అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎలా ఒకప్పుడు కదా. అందుకని ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎప్పుడైనా హిందువుల వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? వేరే వాళ్ళ వలన వచ్చిందా? ఇదొక్కటి చాలదా? అవునా? చలానా కట్టేటప్పుడు హిందువుల దగ్గర వసూలు చేసినట్టు వాళ్ళ దగ్గర వసూలు చేస్తావా? పాత బస్తీకి వెళ్ళి నువ్వు కరెంట్ బిల్లు వసూలు చేస్తావా? కాబట్టి మారాల్సింది ఎవరు? నేను కొత్త చెప్పులు కొనకుండా ఉండేలా ఆపేవాళ్ళు. గురువు గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక చాలా మంది అంటే చాలా ప్లేసెస్లో దేవాలయాల మీద కానివ్వండి, లేకపోతే విగ్రహాల మీద కానివ్వండి, ధ్వంసం చేసి దాడి జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎందుకు ఖండించట్లేదు రాజకీయ నాయకులు? మనం వాళ్ళని ఖండించట్లేదు కాబట్టి వాళ్ళు దాన్ని ఖండించట్లే. మీకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ తప్ప ఎవరిది అంటారు? హిందువులది. చెప్తా. ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణలో మొన్న మధ్య ఇఫ్తార్ విందు ఇచ్చిందా? ఒకసారి గూగుల్లో కొట్టినానా చల్లుంటే ఎంత ఖర్చు అయిందని, ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు అయింది ఒకసారి కొట్టండి. ఏరా కోట్లలోనే కదా, కోట్లలోనే. ఎవరి డబ్బులు అవి? ట్యాక్సుల డబ్బులు. ఇప్పుడు నీకు సంక్రాంతికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా? ఎక్స్ట్రా డబ్బులు దొబ్బడం తప్ప. గుళ్ళలోంచి డబ్బులు దొబ్బేసి, మా జేబుల్లోంచి డబ్బులు దొబ్బేసి మేము వినాయక చవితి చేస్తే గణపతి మండప నిర్వాహకులకి పోలీసు వారి సమావేశము, ఉపన్యాసము. బక్రీద్ ముందు మీటింగ్ పెట్టవా? రోడ్డు మీద కొయ్యకూడదా? కొత్తామని చేయలేవా? ఇన్ని కొత్తని చెప్పరు కదా. ఉపన్యాసం ఎవరికి? మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుద్దంట మనకే కదా. మారాల్సింది ఎవరు? మనమే కదా. సో కాబట్టి హిందువులు మారితే అన్నీ సెట్ అవుతాయమ్మా. అంటే హిందువుల్లో ఐక్యత మిస్ అవుతుంది అంటారా? ఐక్యత ఒకటే కాదు, యూనిటీ కంటే ముందే ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఏముండాలి? క్లారిటీ. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, అని సందర్భం అడిగారు కాబట్టి. మీరు ఎవడైనా ఒక రాజకీయ నాయకుడిని తిట్టండి, లేదు సినిమా వాడిని తిట్టండి, లేదు కులాన్ని తిట్టండి, వెంటనే మీద పడి అని రెక్కెత్తారు, కరిసెత్తారు, కొరికెత్తారు. అదే మీరు దేశాన్ని తిట్టండి, ఎవ్వడు చప్పుడు చేయడు. ధర్మాన్ని అవహేళన చేయండి, ఎవ్వడు చప్పుడు చేయడు. గమనించారా? అదేంటండి, మొన్న పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ఖండించారు కదా. ఖండించారు, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరగాల్సిందే అని చెప్పి మాట్లాడారు, డిబేట్స్ పెట్టారు. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ విషయం మీద స్పందించారు కదా. కదా మీరు తెలియంది చెప్తా. ఎమోజీలు, మొత్తం ఎమోజీలు. వాళ్ళు చచ్చిపోయి మనం రిప్పు పెడితే అన్నీ నవ్వుతున్న వాడి దగ్గర ఉంటే చూపించావిడికి నవ్వుతున్న ఎమోజీలు పెట్టిన పందుల బ్యాచ్ అంతా అదే పెట్టింది. మీకు ఇప్పుడు ఉదాహరణ ఇచ్చానా? వాళ్ళని చంపడం తప్పు కాదు అని చెప్పింది ఒక టెంట్ హౌస్. ఎందుకు చెప్పింది? మతం ఎక్కింది. మనం ఏం చెప్తున్నాం? సర్వే జన సుఖినో భవంతు. ఇంతెందుకు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు హైదరాబాద్లో అమ్మా? 8 years నుంచి. మీరు ఇక్కడ జోక్ ఉంటుంది హైదరాబాద్లో, పెద్ద జోకు.
ఏమే నువ్వు తెలంగాణ బార్న్ తెలంగాణ ఎరా నీకు తెలుసు కదా, బట్ యూఆర్ చిన్నోడివి. గంగా జమున తెహజీబ్ పేరు విన్నారా? వినలేదమ్మా? వినలేదండి. ఇది పెద్ద జోక్ హైదరాబాద్లో, పెద్ద జోక్. నేనేమన్నా పెద్ద జోక్ అన్నాను. ఈ జోక్ ఇంతకుముందు వాళ్ళు వాడేవారు, ఇప్పుడు కూడా వాడుతుంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ గంగా యమునలా ఉంటారు. గంగ ఎవరిది? హిందువులదే. జమున కూడా హిందువులదే. జమునానా యమునానా అంటే యాని జా అంటారు. ఓకే అమ్మా అర్థమైందా? సో గంగా యమున పోలి జమున తెహజీబ్ అంటే అలా పోలుస్తారు. కానీ యాక్చువల్గా మన యమునలో స్నానం చేసినా గంగలో స్నానం చేసినా మన భావన ఏంటి? పుణ్యం వస్తుందని, పాపాలు పోతాయి. వాళ్ళ భావన ఏంటి? మూఢనమ్మకం. కుంభమేళాన్ని ఎంత అవహేళన చేశారు ఆవిడ, కామెంట్లు చేశారా? చచ్చిపోతే పెహల్గాంలో ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఎమోజీలు అన్నీ కూడా అంతెందుకు, పోనీ మొన్న అహ్మదాబాదు అంతమంది చచ్చిపోతే ఈ పందులన్నీ నవ్వుతూ పెట్టినాయి ఎమోజీలు. చూపిస్తా? ఆవిడ చూపించు, నాకెందుకు, ధైర్యం ఉంటే కెమెరాలో చూపించు. ఆ పేర్లన్నీ చూడండి, అంత పందుల బ్యాచే. సో ఇప్పుడు మీకు టర్కీలో ఏం జరుగుతుందో తెలుసా? ప్యారిస్లో ఏం జరుగుతుందో తెలుసా? ఫ్రాన్స్లో ఏం జరుగుతుందో తెలుసా? లండన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆడవాళ్ళు పందుల్ని లిటరల్లీ పిగ్స్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా, పందుల్ని మనం కుక్కని ఎలా తీసుకెళ్తాం, ఈవినింగ్ వాక్కి అలా తీసుకెళ్తున్నారు. అడగండి క్వశ్చన్ ఎందుకని చెప్తారు కదా మీరు. ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను కూడా యాక్చువల్లీ. ఎందుకంటే ఆ పందిని తీసుకెళ్తే ఈ పందులు రావు, బట్టలు వేసుకున్న పందులు రావు. రీజన్ ఇదంటారా గురుగారు? రారమ్మా, రారు. అసలు వాళ్ళ చుట్టుపక్కలకి రారు, వాళ్ళ చుట్టుపక్కలకి రారు. దే హేట్ పిగ్. అందుకని వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం దాన్ని ఏది, నేను వీడియో చూశాను మెట్రోలో, దే టేకింగ్. సో అలాగా అంటే వరాహము అంటే బోర్ అంటారు కదా ఇంగ్లీష్లో, బిఓఆర్ బోర్, అడవి మృగం. అది పుల్ని కూడా పరిగెత్తిస్తుంది. సో కూరలు ఉంటాయి, కూరలు ఉంటాయి. సో మనం రోడ్డు మీద చూసేది వేరు. సో కానీ ఆ పందుల నుంచి రక్షించుకోవడానికి మన రోడ్డు మీద పంది చాలు. అర్థమైన వాడికి అర్థమైనంత. గురుగారు అసలు మీ యొక్క పోరాటం దేని గురించి గురుగారు? సో మన ఎదవలను సెట్ చేయడానికి. ప్రాబ్లం బయట వాళ్ళతో లేదుగా. మీకు ఎందా చెప్పానా, వాడెవడో మన అమ్మాయికి విజిలేస్తుంటే బాబు కాఫీ తాగుతావా, టీ తాగుతావని దొంగని అడిగినట్టు అడగకూడదుగా. తప్పు ఎక్కడుంది? ఇప్పుడు ఉమ్మేస్తారు వాళ్ళు, నీకు తెలుసుగా. ఇది పోస్తారు తెలుసుగా, ఇది కలుపుతారు తెలుసుగా. మరి వాడిని భయ్యా అని ఎలా అంటున్నాను? సిగ్గుండాల్సింది ఎవరికి? ఇన్ని మాటలు ఎందుకు? మీరు ఎప్పుడైనా అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చికెన్ సెంటర్లు కనపడతాయా? దాని మీద ఇలా గుండ్రంగా 100% అలా రాసి ఉంటుందా? రాసి ఉంటుంది. కొనేది వాడు మనదే. ముస్లింకి వస్తే హిందూ తింటాడు, హిందూకి వస్తే ముస్లిం తింటాడా? సింపుల్ క్వశ్చన్ అమ్మా. అంతెందుకు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గొర్రె ఉన్నారనుకో, గొర్రె అంటే తెలుసుగా, లోయ బ్యాచ్, లోయ. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద అలా నడుస్తూ వాక్ చేస్తూ, ఎందుకు గురువు గారు మీరు ఎప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు? టార్గెట్ ఏంటండి, నేను మీకు శాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలు బాగా చదవట్లేదు, మీరు హట్ అవుతారా? అవరా? అవుతామండి. నేను కూడా హట్ అవుతున్నాను. వాళ్ళు నా సాటి భారతీయులు, నా సాటి తెలుగు వాళ్ళు కిందకు పోతే అట్టవరా? అట్టవనా? అందుకని అట్టే చెప్తున్నాను. మా పిల్ల బాగా చదవట్లేదండి అని మీరు ఎవరో పెద్దవాళ్ళ దగ్గర చెప్పుకుని బాధపడరా చదవకపోతే? అలాగా మన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నాము, సనాతన ధర్మము, హైందవ ధర్మం అని. వాళ్ళ రీతిలో వాళ్ళ ధర్మాలను అనుసరిస్తున్నారు. అసలు ధర్మం అనే పదం వాళ్ళకి లేదు. ఆ దరిద్రానికి ధర్మం అని పేరు పెట్టకూడదు. అదేందా అది మాఫియా, మతం కూడా కాదు. ఉదాహరణకి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావా ఇంటర్వ్యూకి? నెల అయిందా? ఎన్నాళ్ళు అయిందమ్మా? 1 నెల అవుతుంది గురువుగారు. ఇప్పుడు మన టైం వచ్చింది, నాకు కుదిరింది, ఇచ్చాం. మీరు ఇవాళ కూడా ఫోన్ చేశారు అనుకోండి, 1 గంట ముందు కుదరదండి గురువుగారు ఇవాళ ఏకాశ ఉపవాసం నీరసంగా ఉంది, ఇప్పుడు ఇవ్వలేం అని చెప్పారు అనుకోండి. చెప్పిస్తారా ఏంటి మీరు? ఇప్పుడు చెప్పిస్తారా? కిల్లే వాటర్ బాటిల్ తీసి, బిస్లరీ వాటర్ బాటిల్ తీసి చెప్పిస్తారా ఏంటి? లేదు గురువుగారు. సరేలేండి మళ్ళీ వస్తాం అంటారు, అంతేగా. కుదిరినప్పుడు చెప్పండి అంతే కదా, చెప్పించరుగా. కానీ వాడు చెప్పించేస్తాడు. వాడంటే వాళ్ళ గాడ్. నన్ను తప్ప నీవు మరి ఒక దాన్ని పూజించరాదు, పూజించనేలా నీ పిల్లల మాంసం నీతో తినిపించదను. జోక్ కాదు. ఒరే బుక్ తెచ్చి ఇచ్చేరా, ఎందుకు వచ్చిన కూడా అందులో ఉంటే కొత్త తెచ్చి ఇచ్చేరా, ఇంటికెళ్ళి
లేదా రవిశంకర్ తెమ్మను, ఆవిడకి అర్థం కావాలి. లేదు గురువు నేను గారు, ఎందుకు అన్నాను? నాకు అవగతం అవుతుంది అది మీరు అనే ఆ బుక్ మాటలు. ఇచ్చేస్తే నిద్రపోకుండా చదువుతారు. ఉంటే ఇచ్చారా? ఎందులో ఏముంది ఇచ్చే నువ్వు చెప్పమ్మా. అసలు దేవుడు ఎవరైనా సరే మంచిని కాపాడటం కోసం, లేకపోతే మనుషుల్ని మంచి వైపు మరలించడం కోసం, రక్షించడం కోసం వివిధ రకాలైన అవతారాలను ఎత్తి మన సన్మార్గంలో యదా పెట్టడానికి try యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలాంటి అవతారాల్లో వాళ్ళు ఎంచుకున్నది ఆయన్ని, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆయన్ని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కాదండి, దీన్ని రీమిక్స్ అంటారు. ఆడు పారిపోయాడు. లేదు, అతను మామూలుగా వెళ్ళాడు. సరదాగా అన్నా కానీ కాదమ్మా. ఇప్పుడు వారు ఆ మతాన్ని నమ్ముకున్నారు గురువు గారు. అది వాడి నమ్మకం, వాడి ఇష్టం. ఇప్పుడు ఈ అవతారాలు తీసుకొచ్చి వీడికి కలపకూడదు కదా. అవతారము అంటే ఒరే రెడ్డి మోస్తావా అవతారం గురువు గారు చెప్తున్నారు, ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, అదేంటి క్రిస్టియన్ వినాయకుడిని కూడా తయారు చేశారు కదా, అసలు దాన్ని ఏ కోణంలో చూడాలి? అసలు క్రిస్టియన్స్ ఎవరు లేరని చెప్తుంటే మీరు అనే గొర్రెబడ్డల్లోంచి ఎవరైతే వాళ్ళు దేవుడిగా అనుకుంటున్నారో వాళ్ళ అవతారాన్ని ఆ రూపంలో చూసుకుంటున్నారు కదా అసలు కొంతమంది. కాదమ్మా, ఇప్పుడు ఈ అవగాహన లేమిని అవతారంతో ఎందుకు కలుపుతున్నారు అంటున్నా. అవతారం అంటే అర్థం తెలుసా అసలు? తార అంటే ఏంటి? తార అంటే పైన ఉండేది కదా, నక్షత్రం. ఎప్పుడైనా జెండాని దించితే ఏమంటారు? అవనతం. తెలుసు నీకు? కిందకి జెండా అర్థమైందా? అవతార పైనుండేవాడు దిగి తన తాను తగ్గించుకుంటే దాన్ని అవతారం అంటారు. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైలులో మధురలో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? 14 ఏళ్ళ వరకు బృందావనంలో పెరిగాడు. మధ్యలో 4 ఏళ్ళు గోకులంలో పెరిగాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మధురొచ్చి ద్వారకి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు, ఇక్కడ లేడు. అంటే తను తాను తగ్గించుకున్నాడు మనలాగా. కానీ మామూలుగా దేవుడు అనేవాడు ఇక్కడ ఉండి అక్కడ లేకుండా ఉండడు, అంతటా ఉండేవాడిని దేవుడు అంటారు కదా. కానీ అవతారంలో ఏం చేశాడు? వాళ్ళ అమ్మకి భయపడ్డాడు, వాళ్ళ స్నేహితులు కుక్క దూకులు దూకారు, ఈయన్ని కృష్ణ కళ్ళు మూసుకో అని చెప్పి నోట్లో స్వీట్ పెడతామని చెప్పి ఏదో పువ్వులు పెట్టేశారు. అలా అల్లరి చేసేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈయన దర్శనానికే దొరకడు కదా, అలాంటి వాడిని అసలు తెలుసా అమ్మా మీకు? ఒంగుళ్ళు దూకులు అంటారు చిన్నప్పుడు పిల్లలు, ఇలా వీపు మీద ఇలా అలా వీళ్ళు ఆడేస్తున్నారు. అప్పుడు ఒక శ్లోకంలో చెప్తారు బ్రహ్మదేవుడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసౌ ఎన్మిత్రం ప్రమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏమిటి ఎంత భాగ్యం వీళ్ళు, ఏమిటి బృందావనవాసులు, ఏమిటి వీళ్ళ భాగ్యం ఏమిటి? పరబ్రహ్మతో అలా ఆడేసుకుంటున్నారు అని సంబరపడిపోయాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. కాబట్టి భగవంతుడు అనేవాడు అందరి లోపల ఉంటాడు. మీరు యోగి వేమన అని సినిమా మీరు చూడండి తర్వాత ఇంటికి వెళ్ళాక, అందులో చెప్తారు ఓ పాటలో, చిత్తూరు నాగయ్య గారు పుణ్యాత్ములు ఏమంటారంటే, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. ఈ పాట ముస్లింతో పాడిస్తారా? ఓ క్రిస్టియన్తో పాడిస్తారా? పాడించలేరు. ఎందుకని? ఆ జీవహింస లేకపోతే అలా పండగలు లేవు కాబట్టి. నేను ముస్లింని అడిగాను, నిజామాబాద్ నుంచి మా కారులో వస్తూ వరంగల్కి, ఒక్క జీవహింస లేని పండగ ఏదన్నా చెప్పన్న. వెంటనే తేల్చాడు, మాకు ఉండేవే రెండిట్లో కోయాల్సిందే అన్నాడు.
మరి మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి రక్తంతో పని లేకుండా? అవునా? వినాయక చవితికి రక్తంతో పని లేదు, సంక్రాంతికి రక్తంతో పని లేదు అసలు ఏ పండక్కి రక్తంతో పని లేదు కదా. కానీ ఇప్పుడు వాళ్ళ పండగే రక్తపాతంతో కూడింది. కాబట్టి లోకం బాగుండాలంటే ఎవరు ఉసురు తీయకూడదు కదా. రక్తపాతం లేని మతములు వర్ధిల్లుగాక, సనాతన వైదిక మతం వర్ధిల్లుగాక, ఎడారి మతములు నశించుగాక, అన్ని మతాలు సమానం అనుకునే సెక్యులరిస్టులు నశించుగాక. ఎందుకంటే అజ్ఞానం కాబట్టి. పోనీ నిరూపిస్తే 10 లక్షలు ఇచ్చునుగాక, లేదా కొత్త చెప్పులు కొనుక్కున్నానుగాక. ఏంటి మీకు అర్థమైందిగా? 10 లక్షలమ్మా దేనికైనా అడగరే. సెక్యులరిజం నిరూపిస్తే ఓకే గవర్నమెంట్ కూడా చేయొచ్చు. 10 లక్షలు నేను ఎవరినన్నా అడిగానే ఇస్తా. ఛాలెంజ్ అంటారా? చాలాసార్లు చెప్పేసాం, మీకు తెలియదు. ఇప్పుడు మీతో నెమ్మదిగా మాట్లాడుతున్నాను కానీ సినిమా హాల్లో చెప్పు ఇలా చేత్తో పట్టుకు చెప్పా, సెక్యులరిజం నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాను, లేకపోతే షర్ట్ మౌత్ అని. లేనిది కదా. ఇప్పుడు మీకు BMW కారు ఉంది కదా? లేదండి. ఉందంటున్నా, దాన్ని అబద్ధం, దాన్ని సెక్యులరిజం అంటారు. ఇప్పుడు ఉందా లేదా చెప్పాల్సింది ఎవరు? మీరు కదా. అబ్బే ఉంటుంది అంటే ఎలాగా, ఆడెవడో ఎమ్మెల్యే లాగా, బీకాన్లో ఫిజిక్స్ లాగా కదా. సో కాబట్టి సెక్యులరిజం అనేది ఎప్పటిదాకా ఈ దేశంలో ఉంటుంది అంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు. ఈ మాట ఎవరు చెప్పారు? కేకే మహమ్మద్ గారు. అర్థమైందా? కేకే మహమ్మద్ గారు చెప్పారు, ఆర్కియాలజిస్ట్. ఏమని? ఈ దేశంలో రాజ్యాంగం ఎప్పటిదాకా గౌరవించబడుతుంది, ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుంది, హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం. వన్స్ దే బికమ్ మైనారిటీ దేర్ ఇస్ నో రాజ్యాంగం, దేర్ ఇస్ నో సెక్యులరిజం. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులు మూసి ఖాళీగా ఉంది, మూసి దూకేయండి, లేకపోతే మూసుకుని ఉండండి. ఓకే, ఎంత దారుణమో. ఇలా మాట్లాడచ్చా నేను? కానీ ఇలాగే మాట్లాడాలి. ఎందుకని? అర్థం అవ్వాలనా? అంతే. ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు, తిడతారు. ఏం ఉపకారం? ఏం ఉపకారం? తిడితే ఉపకారం ఉంది. ఆడి పేరేమో కేవైసీ, ఎల్కేడి, సికేడి అని ఉంటుంది. ఎందుకని? పూర్తి పేరు చెప్పాడు అనుకో దొరుకుతాడు, దొరికితే నరుకుతాం. అడు దొంగ. అసలు అలా ఉండొద్దు. సో నువ్వు పక్కన ఉండు. నువ్వు గోనగన్నారెడ్డిలా నేను ఆడ ఉంటాను, నేను ఈడ ఉంటాను, ఎలా కుదుద్ది? అవునా? సెక్యులరిజం అన్నారు ఇంకో ఎవరైనా, నడవండి, మనం పాత బస్తీకి వెళ్ళి భజన చేద్దాం. నిన్న ముస్లిము ఏదో ఇలాంటి కబుర్లు చెప్తే, నడు నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, పాత బస్తీ మనం భజన చేస్తే వెళ్దాం, నిజాముద్దీను నిజం తెలుసుకో అని చెప్పా. మీరే కరెక్ట్ అండి అన్నాడు. అంతే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్వామీజీ గారు.